రేగుపండు ఏమిటండి? రేగుపండు కూడా సూర్యశక్తిని బాగా గ్రహించేటటువంటి పండు. ఇది మనం గమనిస్తాం. ఆ రేగుపండు తల మీద నుంచి కిందకి పడినట్టయితే అనేక రకాలైనటువంటి దోషాలు, దృష్టి దోషాలు మొదలైనటువంటివన్నీ పోతాయి అని. అందుకే భోగిపళ్ళు పిల్లలకి తలమించి రేగుపళ్ళు పోస్తారు. రేగుపళ్ళు అప్పుడు పిల్లలకు పోసినా మరి పెద్దవాళ్లకు అప్పుడు భోగిపళ్ళు పోయారు కదా. అందుకని అటువంటి దోషం ఉన్నట్టయితే తల మీద రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేయడం. ఇది రేగుపళ్ళు బాగా వచ్చేటటువంటి ఋతువు. మనకు అనేక రకాలైనటువంటి గ్రహగతులలో మార్పులు రావడం వల్ల జ్యోతిషశాస్త్ర పండితులు ఇంకా బాగా వివరంగా చెప్తారు. కానీ సూచనాప్రాయంగా చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మనకి రథసప్తమి, సంక్రమణం చాలా తేడాగా దూరంగా వస్తున్నా ఒకప్పుడు ఒకటిగానో చాలా దగ్గరగానో ఉండేవి. పిల్లలకి భోగిపళ్ళ రూపంలో ఆ రేగుపళ్ళు పోసి ఆ దృష్టిదోషం పోయేటట్టు చేస్తే పెద్దవాళ్ళు తల మీద రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేయడం ద్వారా పోతూ ఉండేవి. ఈ రకంగా రేగుపళ్ళని జిల్లేడాకుల్ని పెట్టుకుని స్నానం చేసిన తర్వాత సూర్య ఆరాధన చేసి నిత్యకృత్యంగా మనం పూజాధికాలు చేసుకుంటూ ఆ తర్వాత సూర్యుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తాం.